को छोड़ दिया इसने, अपने लिए नया घर बना रहा है जुबली हिल्स में। कितने का है मालूम है? उसका दीवार దాని చుట్టూ ఉండే కంచె గోడ 9 కోట్లు కాంపౌండ్ వాల్కి 9 కోట్లు. ఇల్లుకి ఎంత ఉంటుందో మీరు లెక్కేసుకోండి, 200 కోట్ల పైనే ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి 2 ఇళ్ళు ఉండొచ్చంట, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3 ఇళ్ళు కావాలంట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి హైదరాబాద్ లో ఇల్లుంది, మధురలో ఆయనకు ఇంకో ఇల్లుంది, క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు. ఇప్పుడు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో 3 ఇళ్ళు కడుతున్నారు, దానికి 5 కోట్లు అంట. ఉప ముఖ్యమంత్రికి 2 ఇళ్ళు, 2 ఇళ్ళు అంటే ఇన్లే, డోంట్ గెట్ మీ రాంగ్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3 ఇళ్ళు అంట, ఒకటి హైదరాబాద్ లో, ఒకటి మధురలో, ఒకటి ఖమ్మంలో. వాళ్ళిద్దరికి 3 ఇళ్ళు 2 ఇళ్ళు కావాలంట, మీకు మాత్రం 1 ఇల్లు ఉండకూడదంట. ఇదేమి న్యాయము? నీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే మీ కొడంగల్ ఇల్లు కొట్టు, మీ అన్నిళ్ళు కొట్టు, మీ మంత్రుల ఇల్లు కొట్టు, ఆ తర్వాత మధుపారి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఫోటోలు చూపెట్టు. ఇవన్నీ కొట్టాను, నేను చాలా మంచివాడిని, మా ఇంట్లో నుంచి మొదలు పెట్టాను, మా వాళ్ళు కూడా కొట్టాను, మా మంత్రులు అన్ని కొట్టాను. డాక్టర్ వివేక్ అని మంత్రి ఉంటారు, ఆయన కూడా ఇక్కడే ఉంది చెరువులో. ఎవరెవరికమ్మా? గల్లీకో ఇల్లు ఉందమ్మా, అది కూడా కట్టగానే వేరే వేరే పేర్ల మీద ఉంటాయి, ఆయన పేర్ల మీద ఉండేది. అందుకే మై హంబుల్ రిక్వెస్ట్, అమ్మ ఎంత బాగా చెప్పిందంటే, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు. అమ్మ పేరేంటమ్మా? లక్ష్మీదేవమ్మ. లక్ష్మీదేవమ్మ ఏం చెప్పింది? కాపురం అక్కడ చేస్తున్నాడు, కళ్యాణ్ టీఆర్ఎస్ చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్ కి చేసుకున్నాడు. చదువు రాదు నాకు, పల్లెటూరు మనిషిని కానీ. కళ్యాణ్ టీఆర్ఎస్ లో చేసుకున్నాడు, కాపురమేమో కాంగ్రెస్ లో చేస్తున్నాడు. అందరికి అర్థమైంది, నేను చెప్పక్కర్లేదు పేరు. కానీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మా లోకల్ రిప్రజెంటేటివ్ ఇట్లా ఉన్నారు అని లక్ష్మీదేవమ్మ గారు చెప్తున్నారు. ఒక లోకల్ రిప్రజెంటేటివ్ కాదమ్మా, రాష్ట్రం మొత్తం అట్లే ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా కళ్యాణం కాంగ్రెస్ లో చేసుకున్నారు, కాపురం బీజేపీతో చేస్తున్నారు, అది వేరే స్టోరీ. కానీ మీ అందరితో నా రిక్వెస్ట్, దయచేసి ధైర్యంగా ఉండండి, యునైటెడ్ గా ఉండండి. వీఆర్ విత్ యూ, నోబడీ కెన్ టచ్ యూ. కానీ ఇఫ్ ద గవర్నమెంట్ వెంచర్స్, ఇఫ్ ద గవర్నమెంట్ యాక్చువల్లీ ట్రైస్ టు డూ అ మిస్అడ్వెంచర్, యూ హ్యావ్ టు బీ టుగెదర్. మీరు ఇక్కడున్న వాళ్ళు నేను కొంత చూశాను, డివైడెడ్ ఒపీనియన్, మిక్స్డ్ ఒపీనియన్, అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా, అట్లా ఉంటే కష్టం. మీకు మేము కూడా బియాండ్ పాయింట్ ఏం చేయలేం. మీకు యూనిటీ లేదు. చెప్పండి మేడం. बोलिए, नहीं बोलिए बोलिए, आप बोलिए ना, नहीं बोलिए ना, बोलिए बोलिए ना, क्या है? कांग्रेस का था, मैं बोल रहा हूं ना, मुझे पता है. आप क्या है मैडम? आप इंजीनियर है, पर क्या है, आप कैसे इलीगल बोलेंगे इसको? आप कैसे इलीगल बोलेंगे? नहीं नहीं सुनिए सुनिए, नहीं एक मिनट इंटरनल मैडम, एक बात बोलता हूँ, सुनिए सुनिए, मैं आपको एक चीज बताता हूँ, रुकिए रुकिए एक मिनट, अरे मैडम